హాయ్ అండి. లక్ష గాజుల పూజండి. చాలా చాలా బాగా జరిగింది. చాలా అంటే చెప్పలేనంత చాలా బాగా జరిగింది. ఈ పూజ గురించి విన్నా, చేపిచ్చిన, చేపిచ్చిన వాళ్ళకు చాలా మంచి జరుగుతుంది అని అక్కడ పంతులు గారు చెప్పారు. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నానండి. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా మంచిగా జరగాలని, అమ్మవారి కృప అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేసేయండి. మీకు కూడా అంతా మంచి జరుగుతుంది. ముందుగా అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన పరిచయం. నేను మీ ఉమ్మ. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే ఇది ముందు రోజు అండి. నేను ఫస్ట్ చూసిన క్లిప్స్ అన్నీ ముందు రోజు నైట్ అన్ని డెకరేషన్ అండి. ఇది నెక్స్ట్ డే పూజకు వచ్చేసామన్నమాట. ఇప్పుడే వచ్చేసి వీడియో తీసుకుంటున్నాను. ఇంకా వస్తూ ఉన్నారనమాట. ఇది మార్నింగ్ 9కే అన్నమాట. చూడండి స్టేజ్ పైన అమ్మవారి మొత్తం గాజులతోనే అలంకరించారు. అక్కడ అన్ని శారీస్ గాజులు మొత్తం అవే ఉన్నాయి. ఇంకా జనాలు వస్తూ ఉన్నారనమాట. అందరు గ్రీన్ కలర్ శారీస్ కట్టుకొని, కాళ్ళకు పారాన్ని పెట్టుకొని, నెత్తిలో పువ్వులు పెట్టుకొని చాలా మంచిగా ట్రెడిషనల్గా రెడీ అయ్యి రావాలని అన్నారనమాట. అందుకే అందరూ ఇక్కడ మెరూన్ కలర్ శారీ కనిపించే వాళ్ళంతా అక్కడ స్టాఫ్ అంతా సేవ చేసే వాళ్ళు అనమాట. వాళ్ళు అక్కడ ఇప్పుడు అంతా కంప్లీట్ అయింది. అందరు వచ్చేసారు, అందరు కూర్చున్నారు. ఇప్పుడు అమ్మవారిని తీసుకురావడానికి వెళ్తున్నారనమాట. మంగళారతులతోటి వాళ్ళంతా ఇక్కడ అమ్మవారిని ఎదుర్కొని స్టేజ్ మీదకి తీసుకొని వస్తారనమాట. అక్కడ వెళ్ళి చాలా చాలా బాగా అనిపించిందండి. మీరు కూడా ఇలాంటి పూజ ఎప్పుడైనా చేశారా? ఎక్కడైనా చూసారా? ఇది ఏ ఏరియాలో జరుగుతుందని అనుకుంటున్నారు? ఇదైతే చింతల ఏరియాలో జరిగిందండి. వెంకటేశ్వర స్వామి టెంపుల్లో చాలా బాగా జరిగింది. ఇదైతే నేను కూడా ఇంట్లో పార్టిసిపేట్ చేయడం, నాతో కూడా వాళ్ళు పూజ చేయించడం చాలా బాగుంది. చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి ఎంతమంది వచ్చారో, ఎంత బాగా జరిగిందన్నాయి. ఇక్కడైతే అక్కడ అందరు నించున్నారనమాట. అమ్మవారికి పూజ చేసి తీసుకురావడానికి అందరు రెడీగా ఉన్నారు. ఇక్కడ స్టేజ్ పైన చూడండి ఎన్ని చీరలు, ఎన్ని గాజులు. అమ్మవారు వచ్చేస్తుంది స్టేజ్ మీదకి. మంగళారతులతోటి అమ్మవారిని సాధారణంగా స్టేజ్ పైకి తీసుకొచ్చి అమ్మవారిని అయితే అక్కడ కూర్చోబెడతారనమాట. మధ్యలో ఒక అతని చేతిలో ఉంది అమ్మవారు. అమ్మవారిని ఎదుర్కొని వస్తున్నారు స్టేజ్ పైకి. చూస్తుంటేనే అసలు రెండు కళ్ళు సరిపోలేవు. నాకైతే అమ్మవారిని చూస్తే కథమండి కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. నాకు చాలా చాలా ఇష్టము. అందుకే నేను కంపల్సరీగా వెళ్ళాలని అనుకున్నాను, వెళ్ళాను. ఆ పూజలో పాల్గొన్నాను అనమాట. పంతులు గారు కూడా చాలా చాలా బాగా పూజ చేయించారు. పూజ అంటే పూజ గురించి తెలిసిన విధానం ఎలా చెప్పాలో, గోత్రనామాలు ప్రతి ఒక్కరి మంచిగా అడిగి పేరు పేరున మంచిగా చేయించారనమాట. చాలా టైం ఇచ్చారు. కొందరు పంతులేమో గోత్రనామాలు చదువుకోండి అని చెప్పేసి వెంటనే మంత్రాలు స్టార్ట్ చేస్తారు. ఇక్కడైతే అలా కాదు, అసలు గోత్రనామాలు చదువుకోమని మధ్యలో చాలా గ్యాప్ ఇచ్చారనమాట. అందరి పేర్లు మంచిగా హాయిగా చదువుకొని పూజ చేసుకున్నాము. చాలా బాగుంది. నేనైతే మా పుట్టింటోళ్ళ, అత్తింటోళ్ళ, ఫ్రెండ్స్ అందరి చెప్పాను అనమాట. అందరి పేర్లు చెప్పి అందరు బాగుండాలని, అందరు బాగుంటేనే కదా మనం బాగుండేది. అందుకని ఫస్ట్ అందరు బాగుండాలని కోరుకుంటాను. ఎప్పుడైనా అందరినీ చల్లగా చూడమ్మా అంట. అందరు బాగుంటేనే మన చుట్టూ ఉన్న వాళ్ళు మనం కూడా బాగుంటామని నేను నమ్ముతాను. అమ్మవారిని అయితే అక్కడ కూర్చోబెడుతున్నారు. చూడండి ఎంత అందంగా ఉన్నారు అమ్మవారు అయితే. అసలు నాకైతే వెళ్ళి గట్టిగా హగ్ చేసుకోవాలనిపించింది. ఆ ఛాన్స్ ఉండదు కదా, ఎందుకంటే స్టేజ్ పక్కన చాలామంది ఉన్నారు కాబట్టి వెళ్ళడం కుదరదు. కానీ లాస్ట్కి అదే పని చేశాను. పూజ అయిపోయిన తర్వాత నేనైతే పూజ అయ్యేటప్పుడు అస్సలు వీడియో తీయలేదండి. ఇది పూజకు ముందు, పూజ తర్వాత వీడియో. పూజ అయ్యేటప్పుడు అసలు ఫోనే యూజ్ చేయలేదు. ఫోన్ అయితే పక్కన పెట్టేసాను నేను. ఎందుకంటే మనం అంత దూరం వెళ్ళి పూజ చేసుకునేది మనస్ఫూర్తిగా చేసుకోవాలి కాబట్టి ఫోన్ మాత్రం నేను టచ్ చేయదు. పూజ చేసినంతసేపు ఫోన్ పక్కన పెట్టాను. పూజ కంప్లీట్ అయింది. అందరూ హారతి తీసుకుంటున్నారు. హారతి ఇస్తాను. ఇప్పుడు చిన్న హారతి పాట. మల్లెల మాలలతో జాజి విరజాజులతో జగదేక మాతను కొలచి జయారతులు వరే జీజీలు పాడరే.
కుందనాల లక్ష్మీదేవికి కుంకుమాలు అత్తరే, పగడాల దుర్గాదేవికి పసుపులు అత్తరే, కళ్యాణ గౌరీదేవికి గంధాలు పూయరే, గాజులు వేయరే. చూశారుగా, చాలా బాగా జరిగిందండి. పూజ అయితే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వీడియో నచ్చిందా మీకు? నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.